నమస్తే, వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజండి పీతల కూర చేయబోతున్నామండి. ముందుగా పీతలు శుభ్రం చేసి కట్ చేసుకోవాలి. ఇవి ఇలా కట్ చేసుకోవాలండి పీతలన్నిటిని. ఇలా పీతలన్నీ కట్ చేసుకొని శుభ్రం చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇలా కొంచెం చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో జీలకర్ర, దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు, ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక మూగట్లో తీసుకోవాలి. ఇది మిక్సీ జార్లో టమాటాలు కూడా వేసి పేస్ట్ చేసుకుందాం. ఈ పేస్ట్లో టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, సరిపడంత సాల్ట్, 2 స్పూన్ల కారం, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పీతను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా చింతపండు పులుసు తీసుకుందామండి. ఇలా చింతపండు రసం కూడా వేసేసుకుందామండి. పైన ఆయిల్ కూడా వేసుకొని ఇలా కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలండి. బాగా ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది బాగా ఉడికించుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవాలండి. ఇంతే అండి, పీతల పులుసు రెడీ అయిపోయింది. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర పీతల పులుసు రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.